Hi friends, welcome to Drama Queen channel. యోన్సో జివాన్తో బ్రేకప్ చెప్పుకోనిందన్న విషయం చెప్తుంది. అది విన్న వెంటనే వాళ్ళమ్మ వీళ్ళ ఇంటికి వచ్చి, ఇంత దరిద్రమైన ప్లేస్లో ఉంటున్నావు, నీలాంటి దానికి నా కొడుకు కావాల్సి వచ్చిందా, తనతో బ్రేకప్ చెప్పుకో అని చెప్పిన వెంటనే, నేను మీ కొడుకుని చాలా ఇష్టపడుతున్నాను, ప్లీజ్ మమ్మల్ని విడదీయద్దండి అంటూ ఆమె కాళ్ళ మీద పడి హీరోయిన్ వేడుకుంటున్నా ఆమె కనీసం కూడా కనకరించకుండా బ్రేకప్ చెప్పాల్సిందే అంటూ తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతున్నట్లు ఇమాజిన్ చేసుకుంటారు. దాంతో మన సొగ్జికి చాలా కోపం వస్తుంది. దరిద్రమైన ప్లేసా, ఈ ఇల్లు మీకు కనిపించడానికి చిన్నగానే ఉన్నా ఇది మా సొంత ఇల్లు, మా అక్క కష్టార్జితం ఇది అని తిడతాడు. ఇంక ఈరే, ఇవన్నీ విషయాలు మీకు తెలిసినా తెలియనట్టే ఉండండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇక్కడేమో హీరోయిన్ హీరోతో మొత్తం వదిలిపెట్టి వచ్చేసానంటే ఏంటి అర్థం అని అడిగిన వెంటనే, నువ్వు ఇలా జాబ్ మానేసి వెళ్ళిపోతాను అని చెప్తే నాకు చాలా బాధగా అనిపించింది, దేనికోసమైతే నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకున్నావో అదంతా నాతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతూ నేను ఎక్కడ ఉన్నానో అక్కడే సుఖంగా ఉండాలి అంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది అని అంటాడు. నేను ఇప్పుడు అప్పుడే జాబ్ మానేయను, ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతాను, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. మనం డేట్ చేసుకుంటున్నామన్న విషయం తెలియకూడదని అనుకున్నాను, కానీ మనం బ్రేకప్ చెప్పేసుకున్నాంగా, ఇప్పుడు తెలిస్తే కొద్ది రోజులు ఇబ్బందిగా ఉన్న తర్వాత సెట్ అయిపోతుందిలే అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా తను ఇంటికి వచ్చినా వాళ్ళందరూ అక్కడే ఉండడంతో, మీరు ఇంకా బయలుదేరలేదా అని అన్న వెంటనే వాళ్ళందరూ బయలుదేరుతారు. వెంటనే సొగ్జీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అక్కని హగ్ చేసుకొని, వాళ్ళ అమ్మ బ్రేకప్ చెప్పుకోమంటే చెప్పుకున్నావా, అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు, అలాంటి ఇంట్లో నువ్వు సుఖంగా కూడా ఉండలేవు కాబట్టి వాళ్ళు మనకొద్దు అని అంటాడు. ఈ విషయాలన్నీ వీడికి ఎలా తెలిసినాయి, ఈరేనే చెప్పింటుంది అని వెంటనే ఈరేకి కాల్ చేస్తుంది. ఏంటి అసలు వీళ్ళకి ఏం చెప్పావు అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి నువ్వు చెడ్డదాని అన్నట్లు పోర్ట్రే చేస్తుంటే నాకు నచ్చక నిజాలు వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్నట్లు చెప్పాను, అంతే తప్పించి ఇంకే ఉద్దేశం లేదు అని అంటుంది. కానీ జీసుకు ముందు చెప్పావు, అదే ఆలోచించలేదా అని అంటే, ఇదంతా నేను నీకోసమే చేశాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు, నిజం చెప్పు, వాళ్ళు నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, నీకు తమ్ముడిని నేను ఒక బర్డెన్లా ఉన్నాననే కదా, నువ్వు నా విషయంగా ఇంకేం టెన్షన్ తీసుకోకు, నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి ఇండిపెండెంట్గా నేనే సంపాదించుకొని నా స్కూల్ ఖర్చులని నేను పెట్టుకోగలను, నువ్వు నా గురించి ఆలోచించకుండా నీకు మనసుకు నచ్చినట్లు చెయ్యి అని అంటే, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలే వద్దనేది, ముందు ఎగ్జామ్కి చదువుకో అని చెప్తుంది. ఇంకా మా ఆఫీస్ వాళ్ళ విషయం అంటావా, మీ పిల్లల్లా కాదు, పెద్దల ప్రపంచం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎదుటి వాళ్ళ నొప్పి బాధ తెలిసినా కూడా సైలెంట్గానే పట్టించుకోకుండా వాళ్ళు చూడనట్టే బిహేవ్ చేస్తారు, అది కొన్ని విషయాల్లో బాధాకరమైనదే అయినా కొన్ని విషయాల్లో మంచిదే, కాబట్టి నువ్వు వాళ్ళ గురించి కూడా టెన్షన్ తీసుకోకు అని ధైర్యం చెప్తుంది. ఇంకా ఆఫీస్కి వచ్చిన మన హీరోయిన్ ఆ రోజు బాగా ఎండగా ఉండడం వల్ల కళ్ళు డ్రై అవుతున్నాయని కళ్ళల్లోకి ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వీళ్ళిద్దరూ మన హీరోయిన్ ఏడుస్తుందేమో అని బాధగా ఫీల్ అవుతారు. ఇంకా లంచ్ టైం అయినప్పుడు కూడా కావాలనే వీళ్ళిద్దరూ స్ప్లిట్ అయిపోయి, డెప్యూటీ లీడర్ ఏమో మన హీరోయిన్ లంచ్కి తీసుకెళ్ళిపోతే మనమిద్దరం తర్వాత సపరేట్గా వెళ్దాము అని ఆ అమ్మాయి అంటుంది. మీకోసమే ఆక్వర్డ్గా ఉండకుండా మేమిద్దరం ఇలా డివైడ్ అయ్యి మీకు ఆక్వర్డ్గా ఉండకుండా చూసుకుంటున్నాము అని అంటుంది. దానివల్ల మన హీరోయిన్ కొంచెం అన్కంఫర్టబుల్గానే ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి కిందికి వచ్చేటప్పుడు అప్పుడే హీరో వాళ్ళ అమ్మ రావడం గమనించి, మీరు అస్సలు ఆమె కనిపించకూడదు, కనిపిస్తే మీరు ఇంకా బ్రేకప్ చెప్పుకోలేదేంటి కంప్లీట్గా అని ఆమె సతాయిస్తుంది అంటూ వెంటనే ఎమర్జెన్సీ స్టేర్ కేస్ దగ్గరికి ఆమెను తోసేస్తారు. కానీ విఐపి ఎలివేటర్ కూడా అటుపక్కే ఉండడంతో ఆమె లోపలికి వెళ్తుంది. దాంతో అనవసరంగా హీరోయిన్ని అక్కడికి పంపించామే అని వీళ్ళు ఫీల్ అవుతారు. అలా మెట్లెక్కుతూ పైకి వచ్చేటప్పుడు మెట్ల మీద నుండి ఒక ఆవిడ కాలు జారి పడేటప్పుడు మన హీరోయిన్కి ఆవిడ చే తగులుతుంది. దాంతో అచ్చులు పడతాయి. మీటింగ్ రూమ్లో అది గమనించిన వీళ్ళు, ఏంటి హీరో వాళ్ళమ్మ మన మేడంని కొట్టిందా అని వాళ్ళిద్దరూ చాట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ విషయం గమనించి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అర్థమయ్యి మన హీరోయిన్ దాన్ని దాపెట్టుకుంటుంది. అలా మీటింగ్ అయిపోయి వచ్చాక, మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మా మీద కన్సర్న్తోనే చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది, అందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, కానీ నాకు అస్సలు నచ్చట్లేదు,
ప్రపంచంలో ఎవరికి బ్రేకప్లే అవ్వవా? మీరు ఇంతకుముందు రిలేషన్షిప్స్లో లేరా? మీకు బ్రేకప్ కాలేదా? మరి ఎందుకు ఇలా అదేదో విచిత్రమైనది జరిగినట్లు బిహేవ్ చేస్తున్నారు అని అరుస్తూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన హీరో నేను నీతో మాట్లాడాలి అంటూ హీరోయిన్ని పక్కకు తీసుకొస్తాడు. ఈ విషయంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని అర్థమవుతుంది. నీకు కావాలంటే చెప్పు, నేను నా ఆఫీస్ని షిఫ్ట్ చేసుకుంటాను అని అన్న వెంటనే నీకు అన్నీ ఇంత ఈజీగా ఎలా అనిపిస్తున్నాయి? నాకు అర్థమే కావట్లేదు. ఏమన్నా మాట్లాడితే అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాను అని అంటున్నావు. అది నీకేదో రొమాంటిక్గా నీ ప్రేమ కోసం నీ త్యాగం చేస్తున్నట్లు కనిపిస్తుందేమో, కానీ అది నాకు చాలా టార్చర్గా ఉంది. ఒక నార్మల్ ఆర్డినరీ అమ్మాయి కోసం నువ్వు అంత మంచి ఫ్యామిలీని వదిలిపెట్టుకొని వచ్చేస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? ఆ అబ్బాయికి తను ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు అనిపించినా ఆ అమ్మాయికి అది నరకం. నీకు అది అర్థం కావట్లేదేమో. రేపొద్దున ఇంకొక అమ్మాయి నీతో ఇలానే తన కోసం అన్నీ వదిలిపెట్టి వచ్చేయమంటే మాత్రం ఆ అమ్మాయిని నమ్మకు, ఆ అమ్మాయినే వదిలిపెట్టేసేయి అని అన్న వెంటనే నీకన్నీ ఇంత ఈజీగా ఎలా అనిపిస్తున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదు. నీ పక్కన నన్ను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోవాలంటేనే నా వల్ల కావట్లేదు. అలాంటిది అంత ఈజీగా నా పక్కన వేరే అమ్మాయి గురించి ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? అసలు నన్ను నిజంగానే ప్రేమించావా? తెలుసు నేను అన్నీ వదిలిపెట్టి నీ కోసం వచ్చేస్తాను అని అన్నప్పుడు దానివల్ల నీకు బాధ కలుగుతుంది, నీకు గిల్టీగా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ ఆ కష్టాన్ని నా చేయి పట్టుకొని నాతో పాటు ఎదుర్కోమంటున్నాను. ఇంతకుముందు అన్ని విషయాల్లో చాలా మెచ్యూర్డ్గా ఉంటానని, చాలా మంచిగా ఆలోచిస్తానని అనుకున్న నువ్వే నా ఫ్యామిలీ గురించి తెలిసిన వెంటనే కేవలం ప్రేమ కోసం పిచ్చోళ్ళలాగా తిరిగే చిన్న పిల్లోళ్ళలాగా కనిపిస్తున్నాను కదా? కానీ నాకు ఇప్పుడున్న ఈ ఆస్తి, అంతస్తు, హోదా అవన్నీ నేను సంపాదించుకున్నవి కాదు, నా పేరెంట్స్ వల్ల నాకు వచ్చినవి. కానీ నాకంటూ నేను సంపాదించుకునింది ఫస్ట్ టైం నా లైఫ్లో అది నువ్వే. కాబట్టే నీకోసం నేను దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ నీకు అది అలా కనిపించదు కదా. నేనేదో త్యాగం చేసి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజంగానే నాకు పిచ్చేమో. ఇప్పుడు కూడా నిన్ను ఎలా హర్ట్ చేయకుండా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు. అలా అక్కడి నుండి వచ్చేసాక హీరోయిన్ బాధగా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటే అది గమనించి మన డిప్యూటీ లీడర్ ఇలా ఒక న్యూస్ పేపర్ అతను చాలా రోజుల నుండి మిమ్మల్ని కలవాలి అని చాలా సతాయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ టైంలో చెప్పచ్చో లేదో తెలియదు, కానీ అతన్ని వెళ్ళి ఒకసారి కలుస్తారా, మన ఆఫీస్ బయటే వెయిట్ చేస్తున్నాడు అని అన్న వెంటనే తను ఎలాగో జాబ్ మానేస్తుంది కాబట్టి ఇంకొక జాబ్ దొరకడం కోసం అతన్ని కలవడం మంచిదే అన్న ఫీల్ అయ్యి సరే కలుస్తాను అని అంటుంది. అది విన్న వెంటనే డిప్యూటీ లీడర్ చాలా షాక్ అవుతాడు. అలా ఇప్పుడు హీరోయిన్ ఆ న్యూస్ పేపర్ అతన్ని కలవడానికి వెళ్తుంది. వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇది నా రెజ్యూమ్ అంటూ చూపించిన వెంటనే ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారా అని అనుకుంటాడు. ఇక్కడేమో మన డిప్యూటీ లీడర్ ఈ అమ్మాయితో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా ఇతను మిమ్మల్ని ఎప్పటి నుండో కలవాలని ట్రై చేస్తున్నాడు, కలుస్తారా అని అన్న వెంటనే టక్కుమని బ్లైండ్ డేట్ ఒప్పుకొనింది, నేను చాలా షాక్ అయ్యాను అని అంటూ ఉండంగానే వెనకాల నుండి వచ్చిన మన హీరో ఇదంతా వింటాడు. ఇక్కడేమో ఏంటి ఇది బ్లైండ్ డేటా అని మన హీరోయిన్ షాక్ అవుతుంది. అయ్యో మీకు చెప్పలేదా, నేను ఎప్పటి నుండో మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను. అదే విషయంగానే డిప్యూటీ లీడర్ని అడిగితే ఈరోజు వస్తానని చెప్పారన్నందుకు ఇక్కడికి వచ్చాను. సరేలేండి ఎలాగో కలిసాం కాబట్టి ఇంకా తింటూ మాట్లాడదాము అని అంటాడు. ఇంకా సిచ్యువేషన్ని ఆక్వర్డ్గా చేయలేక సరే అని అలానే ఉంటుంది. అలా వాళ్ళ మాటల్లో మీరు హాబీస్ ఏంటి అని కనుక్కోవడంతో నాకు సినిమాలంటే చాలా ఇష్టం అని అంటుంది. నాకు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదు, పైగా హారర్ సినిమాలంటే నా వల్ల అస్సలకే కాదు అని అంటాడు. తర్వాత ఫుడ్ మీకు ఎలాంటిది ఇష్టం అని చెప్పడంతో నాకు చాలా స్పైసీగా ఉంటే ఇష్టం అని అంటుంది హీరోయిన్. స్పైసీ ఫుడ్ తినడం నా వల్ల అస్సలు కాదు అని అతను అంటాడు. కానీ మీ పార్ట్నర్కి అవన్నీ ఇష్టమైతే అవి మీరు చేయాలనుకోరా అని అడుగుతున్నా వెంటనే నాకు ఇష్టం లేనిది ఎందుకు చేయాలి, అలా అని ఆమెకి ఇష్టం లేనిది కూడా చేయాల్సిన అవసరం లేదు, మా ఇద్దరికీ ఇష్టం ఉన్న కొన్ని విషయాల్లోనే మేము హ్యాపీగా కలిసి స్పెండ్ చేస్తాము అని అంటాడు. దాంతో తనకి హీరో వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. అలా ఇంతవరకు నేను చాలా ప్రాక్టికల్ మనిషిని, నేను మళ్ళీ హీరో గురించి ఆలోచించడం అనుకున్నాను, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తొచ్చినప్పుడంతా జీవన్ నా మీద ఎంత ప్రేమ చూపించాడో ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటుంది హీరోయిన్. అలా హీరోయిన్ వచ్చేటప్పటికే డిప్యూటీ లీడర్తో మన హీరో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ని చూసిన వెంటనే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందులో డిప్యూటీ లీడర్ మీరు ఇలా బయటికి వెళ్ళారన్న విషయం మన సార్కి తెలిసింది అని చెప్పడంతో అందుకే నన్ను ఇంత హేట్ చేస్తున్నాడా అని అనుకుంటుంది.
కానీ తనకు నా మీద ఫీలింగ్స్ పోతేనే మంచిది కాబట్టి నేను ఇంకా ఈ విషయంగా ఏ ఎక్స్క్యూజ్ తనకి చెప్పను అని అనుకుంటుంది. కానీ హీరోని ఫేస్ చేయలేక ఆ రోజు డే ఆఫ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతలో వీళ్ళు ఓపెన్ చేయాలనుకున్న గ్యాలరీలో పెట్టబోయే పెయింటింగ్స్ ఎగ్జిబిషన్లో ఆ ఆర్టిస్ట్ మీద అతను కాపీ చేసి పెయింటింగ్స్ చేశాడు అన్న న్యూస్ రావడంతో వీళ్ళు ఇంకా ఆ గ్యాలరీ ఎగ్జిబిషన్ని ఆపేసి అదే రోజే ఓపెనింగ్ కోసం వేరొక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.